గాల్వన్ లోయలో కెలికింది. అంతకుముందు డోక్లాంలో కెలికింది. డోక్లాంని ఆక్రమించుకునే ప్రయత్నం చేసినప్పుడే మొట్టమొదట భారత్ చైనాతో ప్రతిఘటించింది. అక్కడ కట్టనీయకుండా ఆపింది. వాస్తవంగా డోక్లాం భారత్ది కాదు, అది భూటాన్. అయినా భారత్ భూటాన్ రక్షణ వ్యవహారాలు చూస్తుంది కాబట్టి అన్న పేరుతో ఇక్కడ ఉభయ కుశలోపరి, అటు భూటాన్ భూభాగం రక్షించడం, ఇటు భారత రక్షణ కీలకమైన ప్రదేశంలోకి చైనాని రాకుండా చేయటం. అక్కడ ప్రారంభమైనటువంటి ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం గాల్వన్ లోయ సందర్భానికి పతాక స్థాయి జరిగింది. మధ్యలో 2-3 సార్లు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఇట్లాంటి ఆక్రమించుకోవడానికి ప్రయత్నించి వెనక్కిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదుల్ని పెంచి పోషించింది చైనా. ఇప్పుడు అవన్నీ మర్చిపోదాం, అంత కామ్గా చేసుకుందాం, మనం జాగ్రత్తగా ఉందాం అంటూ భారతదేశానికి సందేశం పంపించాడు జిన్పింగ్. ఆ సందేశం రాష్ట్రపతికి